ఓకే, గుడ్. సో జనరల్గా మనం చూస్తే ఎలా ఇది ప్రాసెస్ నడిచింది అంటే, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనకి ఎస్ ఫార్వర్డ్ స్లాష్ లైనెక్స్ లో ఫార్వర్డ్ స్లాష్. సో ఏడబ్ల్యూఎస్ సారీ విండోస్. సో విండోస్ ఎన్విరాన్మెంట్ వేరు, లైనెక్స్ ఎన్విరాన్మెంట్ వేరు. అయితే విండోస్ లో మనకు ఆల్రెడీ తెలుసు సి డ్రైవ్, ఓకే, డి డ్రైవ్, ఎస్ డ్రైవ్ ఇలా ఉంటాయి అనుకోండి. యాక్చువల్గా విండోస్ లో సి డ్రైవ్ లాంటిదే ఇక్కడ కూడా లైనెక్స్ లో ఒక డ్రైవ్ ఉంది. యాక్చువల్గా సి డ్రైవ్ లాంటిది ఒక డ్రైవ్ ఉంది, అదే ఇది ఫార్వర్డ్ స్లాష్. సో అదే ఇదే మనం రూట్ డైరెక్టరీ అంటాం. ఎస్ ఫ్రెండ్స్, రూట్ డైరెక్టరీ అంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో రూట్ వాల్యూమ్ అని కూడా పిలుస్తాం దీన్ని, వాల్యూమ్. తర్వాత కొన్ని సందర్భాల్లో టాప్ లెవెల్ డైరెక్టరీ అని కూడా పిలుస్తాం, టాప్ లెవెల్ డైరెక్టరీ. టాప్ లెవెల్ డైరెక్టరీ అంటే దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి అన్నమాట. సో వాల్యూమ్ అని పేరు ఉంటుంది, రూట్ వాల్యూమ్ అని పేరు, టాప్ లెవెల్ డైరెక్టరీ, ఇట్లా చాలా ఉన్నాయి దీనికి. అయితే ఇది సి డ్రైవ్ లాంటిదే. ఎస్, సి డ్రైవ్ లాంటిదే. ఇక్కడ లైనెక్స్ లో కూడా ఫార్వర్డ్ స్లాష్ అనేది డైరెక్టరీ. సో ఈ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ డైరెక్టరీ లోపలే ఎస్ టోటల్ గా మన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ అయిపోద్ది. టోటల్ గా దానికి సంబంధించిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. అదేవిధంగా సిస్టమ్ కు సంబంధించిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కూడా ఇక్కడే ఉంటాయి మొత్తం టోటల్. అంటే ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ. This is the parent directory for all the directories. This is the parent directory for all the directories. Yes. Inside this directory, we are storing our data. Yes. నెక్స్ట్ ఈ లెవెల్ దాటి కొంచెం ముందు లెవెల్కి వెళ్తాం మనం. అసలు డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి అనేది నెక్స్ట్ టాపిక్ లో కవర్ చేద్దాం. ఇప్పుడు ఇది జస్ట్ టాప్ లెవెల్ డైరెక్టరీ ఉంది. దిస్ ఇస్ లైక్ సి డ్రైవ్. Inside this drive, we can install yes any kind of software. We can install any kind of software. Yes. We can store any kind of data, but it is not recommended to store the data inside this root volume first of all. మరి ఎట్లా సార్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో నేను చెప్తాను. ఫస్ట్ దీని వరకు ఇట్లా ఉంచుకోండి, నెక్స్ట్ లెవెల్లో నేను వేరేది చెప్తాను. ఓకే, అప్పటి వరకు జస్ట్ రూట్ వాల్యూమ్, రూట్ డ్రైవ్, టాప్ లెవెల్ డైరెక్టరీ. సో ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు రీచ్ దిస్ టాప్ లెవెల్ డైరెక్టరీ, if you want to reach this top level directory, just like you are a EC2 user, okay, or you are a root user, okay, you are a root user or you are a EC2 user. Yes, if you want to access this drive or top level directory, just like use cd command, cd forward slash, then you go to inside this directory. Yes, then you go to inside this directory. So after going, you can check how many files are available inside this directory, how many directories are available inside directory. We can check by using ls command or ls-l command. That's it. So by using ls command or ls-l command, we can check the files and directories inside the top level directory. Okay, good. సో ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు వరకు టాప్ లెవెల్ డైరెక్టరీని మనం యాక్సెస్ చేసామో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం cd కమాండ్ ఉపయోగించి యాక్సెస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎస్, నాట్ ఇష్యూ. సో దాని తర్వాత మనం ఎస్ ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు ఎలాగా అంటే, మనం ఎప్పుడైనా సరే చెప్పాను మీకు లైనెక్స్ అనేది, ఎస్ ఫ్రెండ్స్, లైనెక్స్ అనేది మనకి ఒక ఇద్దరు యూజర్స్ ని ఇచ్చేసింది బై డిఫాల్ట్ గా. సో ఎవరయ్యా అంటే ఎస్ ఫ్రెండ్స్, రూట్ యూజర్ యాజ్ వెల్ యాజ్ EC2 user ఇచ్చేసింది. సో ఇక్కడ రూట్ యూజర్, EC2 యూజర్, వీటితో పాటు ఎస్ వన్ మోర్ యూజర్స్ ఆల్సో అవైలబుల్, సిస్టమ్ యూజర్. సిస్టమ్ యూజర్, ఎస్, వీళ్ళు సిస్టమ్ యూజర్స్ యాక్చువల్ గా. సో జనరల్ గా ఎప్పుడైనా సరే ఇఫ్ యూ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, ద సిస్టమ్ యూజర్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. జనరల్ గా సిస్టమ్ యూజర్స్. సో EC2 యూజర్ అనేది వేరు, ఓకే, సిస్టమ్ యూజర్ అనేది వేరు. సిస్టమ్ పర్పస్ కోసం అనుకోండి. ఎస్, దిస్ ఇస్ వాట్ సిస్టమ్ పర్పస్, దిస్ ఇస్ వాట్ ఎస్ ఫ్రెండ్స్ సిస్టమ్ పర్పస్ అనుకోండి. ఓకే, రూట్ యూజర్, సిస్టమ్ యూజర్, EC2 యూజర్, ఓకే, వీళ్ళందరూ ఉంటారు యాక్చువల్గా లైనెక్స్ లో. అయితే లైనెక్స్ లో నేను అడిగాను, సరే సిస్టమ్ యూజర్స్ కి, రూట్ యూజర్ కి, EC2 యూజర్ కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి నేను? అసలు పక్కన పెడితే అసలు రియల్ గా అసలు వీళ్ళందరికీ డిఫరెన్స్ పక్కన పెడితే వీళ్ళందరూ ఏమేం పనులు చేస్తారని నేను అడిగాను. ఇప్పుడు అడిగితే చెప్పింది, బాస్
రూట్ యూజర్ అనేవాడు లైనెక్స్ కి ఓనర్ లాంటి వాడు. ఈ కెన్ గో ఎనీవేర్, ఈ కెన్ యాక్సెస్ ఎనీథింగ్, ఈ కెన్ డిలీట్, ఈ కెన్ మోడిఫై, ఈ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ లైనెక్స్ సచ్ వే దట్ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ రూట్ యూజర్ అని చెప్పింది లైనెక్స్. ఓకే. అంటే అప్పుడు ఏందమ్మా అంటే టోటల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్. ఈ రూట్ యూజర్ ని మనం సూపర్ యూజర్ అని పిలుస్తాం. సూపర్ యూజర్. ఓకే. సూపర్ యూజర్ అని పిలుస్తాం. రూట్ యూజర్ ని సూపర్ యూజర్ అని పిలుస్తాం. ఓకే. మరి సార్ ఇప్పుడు రూట్ యూజర్ కి ఐడి ఏమైనా ఉంటుందా సార్? ఐడి ఉంది. రూట్ యూజర్ కి ఐడి వచ్చేసి రియల్ గా 0. రూట్ యూజర్ కి ఐడి 0. మరి సిస్టమ్ యూజర్ కి ఐడి ఏముంది సార్? సిస్టమ్ యూజర్ కి ఐడి ఫ్రెండ్స్ 1 నుంచి 999. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ సిస్టమ్ యూజర్స్. అంటే 1 నుంచి 999 మధ్యలో ఉన్న వాళ్ళందరూ సిస్టమ్ యూజర్స్ కిందే కౌంట్ చేయాలి. మరి 0 అంటే అది రూట్ యూజర్ మాత్రమే. ఓన్లీ ఒకటే యూజర్ ఉంటారు సార్ రూట్ యూజర్. ఓన్లీ ఒకటే యూజర్. రూట్ యూజర్ ని మనం సూపర్ యూజర్ అంటాం. సూపర్ యూజర్ ని మనం ఇంకో భాషలో చెప్పాలంటే అడ్మిన్ ఇన్ విండోస్. విండోస్ లో అడ్మిన్ అంటాం. ఇక్కడేమో సూపర్ యూజర్ అంటాం. ఎక్కడ? లైనెక్స్ లో. ఇక్కడ రూట్ యూజర్ అంటాం లైనెక్స్ లో. సో అడ్మిన్ అనేది ఎక్కడ? లైనెక్స్ అది విండోస్ భాష. లైనెక్స్ భాష ఏంటంటే సూపర్ యూజర్ ఆర్ రూట్ యూజర్. సరే, సిస్టమ్ యూజర్ సిస్టమ్ పర్పస్ అని చెప్పాం. వాడి ఐడీస్ ఎక్కడ? 1 నుంచి 999. ఓకే. తర్వాత ఈసీ2 యూజర్ ఉంటుంది. ఈసీ2 యూజర్ ఐడి ఏమి ఇచ్చిందంటే 1000 ఇచ్చింది. 1000 ఇట్లా 1000 ఇచ్చింది. మరి ఇప్పుడు క్వెషన్ మొదలైంది. నేను లైనెక్స్‌ని అడిగా. అమ్మా లైనెక్స్ బానే ఉంది. కానీ మేము ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ఎనీవే కంపెనీలో చాలా మంది జాయిన్ అవుతా ఉంటారు కదా! అవునా? నువ్వు చెప్పావు రూల్స్. ఏం చెప్పావు? ఇదిగో ఇది నాది లైనెక్స్. ఎప్పుడైనా సరే ఈ లైనెక్స్ రిసోర్స్ యూజ్ చేసుకోవాలంటే, అసలు లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ లైనెక్స్ ఎన్విరాన్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద లైనెక్స్ రిసోర్స్, యూ మస్ట్ బి ఏ యూజర్ అని చెప్పావు. అంటే ఏంది? నువ్వు ఖచ్చితంగా ఒక యూజర్ అయి ఉండాలి. యూ మస్ట్ బి ఏ యూజర్ ఇన్ లైనెక్స్. నువ్వు ఒక లైనెక్స్ లో ఒక యూజర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే లైనెక్స్ రిసోర్స్ అవ్వచ్చు, లైనెక్స్ యాక్సెస్ అవ్వచ్చు, టోటల్ గా నీకు వచ్చేస్తని చెప్పింది. దాని ప్రకారమే మనకి రూట్ యూజర్ ని తయారు చేసింది, ఈసీ2 యూజర్ ని తయారు చేసింది. ఆర్ నో? ఈ రూట్ యూజర్, ఈసీ2 యూజర్ ఉపయోగించి మనం లాగిన్ అవుతున్నాం ఎవ్రీడే బై డిఫాల్ట్ గా రియల్ గా. అది ఈసీ2 యూజర్ అవ్వచ్చు లేదా రూట్ యూజర్ అవ్వచ్చు, లాగిన్ అవుతున్నాం మీకుండే పర్మిషన్స్ ని బట్టి. గుడ్. సో వెళ్ళి అక్కడి నుంచి మనం ఏదో లైనెక్స్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటున్నాం, యాక్సెస్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్. ఓకే. వర్క్ చేస్తున్నాం. ఓకే. బాగుంది. అయితే ఇప్పుడు ఈసీ2 యూజర్ కాదు, రూట్ యూజర్ కాదు, రూట్ యూజర్ కాకుండా ఈసీ2 యూజర్ కాకుండా కంపెనీలో వేరే చాలా మంది జాయిన్ అవుతున్నారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. There are so many people joining in this our organization, and they are going to work with different projects inside our organization. సో అలాంటి కేసులో మరి వీళ్ళందరికీ లైనెక్స్ మరి రిసోర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలా అని అడిగాను నేను లైనెక్స్ ని. అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏం లేదు, సింపుల్. నేను యాక్చువల్ గా రూట్ యూజర్ అనే వ్యక్తి ఉన్నాడు. వాడు మిమ్మల్ని మరొక యూజర్ గా, కొత్త యూజర్ గా మిమ్మల్ని తయారు చేస్తాడు. మీకు పాస్వర్డ్ కూడా సెట్ చేస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్ అండ్ దిస్ పాస్వర్డ్ వీ కెన్ లాగిన్ టు దిస్ మిషన్ ఈజీలీ అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడైనా సరే as soon as he joins in any organization, he will get the username and password to access the Linux resources, to access the Linux. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే యూజర్ గా తయారవ్వాలి. వాడికి ఒక పాస్వర్డ్ కూడా మనం సెట్ చేయాలి. ఇప్పుడు లైనెక్స్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవాలంటే, లైనెక్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే, సో దానికోసం ఫుల్ పర్మిషన్స్ రూట్ యూజర్ కి ఇచ్చేసా. అప్పుడు రూట్ యూజర్ ఏం చేశాడు? ఇదిగో ఇక్కడికి వచ్చి నిన్ను ఒక యూజర్ గా తయారు చేశాడు. లెట్స్ సే సపోజ్ ఇక్కడ మీరు వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చారు. ఫస్ట్ పర్సన్ కుమార్, ఒక యూజర్ కుమార్, పాస్వర్డ్ 123 సెట్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ పర్సన్ ఏంది? కృష్ణ, పాస్వర్డ్ 123 అయిపోయి. నెక్స్ట్ పర్సన్ ఏంది? రోహిత్, పాస్వర్డ్ 123 అట్లా. సో ఈ విధంగా నేను సెట్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు లాగిన్ అవుతారు. సో అంటే ఇప్పుడు సార్ కుమార్ అయినా, కృష్ణ అయినా, రోహిత్ అయినా వీళ్ళందరిని మనం ఏమని పిలుస్తాం సార్? ఆ యూజర్స్ అసలు ఏమని పిలుస్తాం? ఇదంటే సూపర్ యూజర్ అన్నారు, ఇదంటే సిస్టమ్ యూజర్ అన్నారు, ఇదంటే ఈసీ2 యూజర్ అన్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఇలాగ తయారు చేసిన యూజర్స్ ని మనం ఏమని పిలుస్తాం? అంటే అప్పుడు చెప్పింది ఏమని? లైనెక్స్ ఏం చెప్పిందంటే, అరే బాబు, కొత్తగా నువ్వు తయారు చేసిన యూజర్స్ ని ఫస్ట్ ఇప్పుడే తయారు చేసావు కదా వీళ్ళని, మరి వీళ్ళని నేను ఏమని పిలుస్తానంటే, ఫ్రెండ్స్, టోటల్ గా ఇదిగోండి చూడండి, టోటల్ గా వీళ్ళని నేను ఏమని పిలుస్తానంటే నార్మల్ యూజర్ అని పిలుస్తా. నార్మల్ యూజర్.
నాలుగోది స్టెప్ ఏంది? నార్మల్ యూజర్స్. అంటే 4 నార్మల్ యూజర్స్ కూడా ఉన్నారని అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే. నార్మల్ యూజర్స్ కూడా ఉన్నారు. యెస్. మరి ఈ నార్మల్ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు కరెక్ట్. ఎవరు? కుమార్ అంటే మన ఎగ్జాంపుల్‌ని బట్టి కృష్ణ అండ్ రోహిత్. యెస్. ఎగ్జాంపుల్‌ని బట్టి. సో దిస్ నార్మల్ యూజర్స్ ఆల్రెడీ క్రియేటెడ్ బై లైనక్స్ రూట్ యూజర్. యెస్ ఆర్ నో? రూట్ యూజర్. యెస్. ఓకే. బట్ నార్మల్ యూజర్స్‌కి ఐడీ ఎక్కడ స్టార్ట్ చేయాలని లైనక్స్ ఆలోచన చేసింది. అప్పుడు నార్మల్ యూజర్‌కి లైనక్స్ ఐడీ ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తే, ఇప్పుడు 0 రూట్ యూజర్‌కి ఇచ్చేసా. సిస్టమ్ యూజర్‌కి 1-9 ఇచ్చేసా. సిస్టమ్ యూజర్‌కి. అవునా? సిస్టమ్ యూజర్‌కి ఏమి ఇచ్చాను? యెస్ ఫ్రెండ్స్. 1-9 వరకు ఇచ్చా. 1-9 ఇచ్చా. సిస్టమ్ యూజర్‌కి. ఓకే. బాగుంది. మరప్పుడు ఈసీ2 యూజర్‌కి ఏమి ఇచ్చాను? 1000 ఇచ్చా. 1000 1000 ఒకటే ఉంటాడు ఈసీ2 యూజర్ వాడికి 1000 ఇచ్చా. మరి ఇక్కడి నుంచి 1000 దాకా ఇక్కడ అయిపోయింది. ఫిల్ అయింది గదా! అక్కడి నుంచి వచ్చేయన్ని నార్మల్ యూజర్‌కి ఇస్తా. అప్పుడెంత? 1001-60,000. యెస్. యెస్. అంటే 1001-60,000 మధ్యలో ఉన్న యూజర్స్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే నార్మల్ యూజర్స్. నార్మల్ యూజర్స్. అది విషయం అక్కడ. నార్మల్ యూజర్స్. వీళ్ళందరూ నార్మల్ యూజర్స్. ఇట్లా అన్నమాట. అంటే ఇంక అయిపోయింది సార్ ఇంతే. అంటే రూట్ యూజర్, సిస్టమ్ యూజర్, ఈసీ2 యూజర్, నార్మల్ యూజర్ అయితే. అంటే వీళ్ళ ఐడీస్ ఇలా ఉంటాయి. వీళ్ళ ఐడీస్ ఇలా ఉంటాయన్నమాట. జనరల్‌గా ఇట్లాగా సెట్. ఓకే. సో, మేజర్‌గా మనం కాన్సంట్రేషన్ చేయాల్సింది ఏందంటే నార్మల్ యూజర్స్, ఈసీ2 యూజర్స్, సిస్టమ్ యూజర్స్ పక్కన పెడితే రూట్ యూజర్ కాన్సంట్రేషన్ చేయాలి. సిస్టమ్ యూజర్ పక్కన పెట్టేసేద్దాం. ఓకే. సార్ ఓకే సార్ బాగుంది. మరిప్పుడు నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను నార్మల్ యూజర్‌ని సార్. మరి నేనేం చేయగలను? యెస్. వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ మై డే టు డే యాక్టివిటీస్ యాస్ ఎ నార్మల్ యూజర్? అంతే గదా! డే టు డే యాక్టివిటీస్ ఏంది? ఇప్పుడు నువ్వు నార్మల్ యూజర్‌వి. కంపెనీలో జాయిన్ అయ్యావు. కంపెనీలో జాయిన్ తర్వాత నార్మల్ యూజర్‌కి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఒస్తాయి? ఎలాంటి కమాండ్స్ రన్ చేసుకోవచ్చు? అసలు లైనక్స్ రిసోర్సెస్‌ని ఎలా ఉపయోగించుకోవాలి? హౌ కెన్ ఐ యాక్సెస్? హౌ షుడ్ ఐ యాక్సెస్? యెస్ ఆర్ నో? ఇదంతా అడిగాడు నార్మల్ యూజర్. అప్పుడు నార్మల్ యూజర్ అనేవాడికి లైనక్స్ చెప్పింది. "అరేయ్! నార్మల్ యూజర్ జనరల్‌గా నువ్వు నార్మల్ యూజర్‌గా ఉన్నంత సేపు నీకు ఐడీ వచ్చిద్ది కరెక్టే. నీ ఐడీ 1001, 1002, 10 అటు ఐడీ వస్తది. ఓకే. కానీ నువ్వు నార్మల్ యూజర్‌వే. సో, నార్మల్ యూజర్‌గా ఉన్న నువ్వు ఏం చేయగలవు? యెస్. ఏమి చేయలేవు. అంటే ఏం చేయలేవు? ఏం చేయలేవు. అంటే యూ కెనాట్ క్రియేట్ another users. No, it is not possible. Yes or no? You cannot create any password reset or anything. No, it is not possible. You cannot create any group. No, you cannot create any group. Yes, sometimes you cannot able to execute any files also. ఏదైనా ఫైల్స్ ఎగ్జిక్యూషన్ చేయాలని నీకు పర్మిషన్ ఉండదు. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ ఇంటూ ఎనీ ఫైల్స్ ఆల్సో. యాక్సెస్ ద ఎనీ ఫైల్స్ ఆల్సో. యెస్. నీకు అవకాశం ఉండదు. ఏదన్నా ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్‌ని నువ్వు యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవాలంటే నీకు అవకాశం ఉండదు యాక్చువల్‌గా. యాక్సెస్ చేసుకోవాలంటే నీకు అవకాశం ఉండదు. మరి అలాంటి కేస్‌లో నన్నెందుకు తయారు చేసావమ్మా అని అడిగాడు. ఎవరు? నార్మల్ యూజర్. కరెక్టే. మరి అసలు నాకు అవకాశమే ఇవ్వలేదు నువ్వు. కనీసం ఒక ఫైల్‌ని మోడిఫికేషన్ చేయాలా? యెస్. ఐ వాంట్ టు మోడిఫై సంథింగ్. సపోజ్ దేర్ ఆర్ సో మెనీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆర్ అవైలబుల్. కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆర్ అవైలబుల్. So many configuration files are available, but I want to go to inside this configuration file. I want to modify something inside this configuration file. Is it possible for me? అని అడిగాడు. ఎవరు? నార్మల్ యూజర్. ఎవరిని? లైనక్స్‌ని. నో, 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 నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అరే! ఇవన్నీ లేకుండా నన్నెందుకు తయారు చేశావు? అని అడిగాడు. ఎవడు? నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ అంటే కృష్ణ, రోహిత్, కుమార్ వీళ్ళడిగారు. అప్పుడు లైనక్స్ ఏం చేసింది తెలుసా? అరే బాబు! నువ్వు నార్మల్ యూజర్‌గానే ఫస్ట్ క్రియేట్ అవుతావు. అయితే నీకు కొంత శక్తి ఇస్తా నేను. నీకు కొన్ని కమాండ్స్ రన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తా. పూర్తి స్థాయిలో నువ్వు ఆ కమాండ్స్ రన్ చేసుకొని పూర్తి స్థాయిలో లైనక్స్‌ని ఉపయోగించుకో. లైనక్స్ రిసోర్సెస్‌తో పని చేసుకో. లైనక్స్‌ని యాక్సెస్ చేసుకో అని చెప్పింది. ఎవరు? లైనక్స్. అప్పుడు మరి ఎట్లాగా అంటే ఏం లేదు. నీవు నార్మల్ యూజర్‌గా ఉన్నప్పుడు ఎటువంటిది కమాండ్స్ గాని, ఇంకోటి గాని ఫైల్స్ గాని ఓపెన్ చేయాలంటే కొన్ని ఇబ్బందులొస్తాయి. కాబట్టి ఇక్కడ నిన్ను ఇక్కడ నేను ఉపయోగించుకుంటాను కాబట్టి అప్పుడు నిన్నేం చేస్తానంటే ఫ్రెండ్స్ నేను నీకు కొంత పవర్ ఇస్తా. పవర్ అంటే ఏంది? కొన్ని కమాండ్స్ రన్ చేసుకోవడానికి నీ దగ్గర శక్తి ఇస్తా.
అర్థమైందా? కొన్ని కమాండ్స్ నువ్వు రన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ ఎ నార్మల్ యూజర్, యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ సర్టెన్ కమాండ్స్. యూ కెన్ ఏబుల్ టు వర్క్ విత్ సర్టెన్ కమాండ్స్ అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. ఏందమ్మా ఎలా చేస్తా అంటే ఏం లేదు. యాక్చువల్‌గా ఇదిగో నువ్వు నార్మల్ యూజర్‌వి గదా! అంటే ఎవరు? కృష్ణ. అంటే నార్మల్ యూజర్‌వే. ఓకే. అర్థమైందా? నార్మల్ యూజర్ అయిన నిన్ను నువ్వేం చేస్తానంటే నీకు యూజర్స్‌ని యాడ్ చేసుకునే పర్మిషన్స్ ఇస్తా. ఓకే. యూజర్స్‌ని యాడ్ చేసుకునే యూజర్స్ డీటెయిల్స్ మోడిఫికేషన్ చేసుకునే పర్మిషన్స్. యూజర్స్‌ని యాడ్ చేసుకోవటం, యూజర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ చేసుకునే పర్మిషన్. యూజర్స్ మోడిఫికేషన్స్, యూజర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ ఈ 2 ఇస్తా చాలు. అవసరమైతే యూజర్ పాస్వర్డ్ రీసెట్ చేసుకునేది కూడా నీకిస్తా. యూజర్స్ పాస్వర్డ్ రీసెట్ చేయటం, యూజర్స్‌కి పాస్వర్డ్ తయారు చేయటం ఇస్తా. అంటే 3 ఇస్తా. ఏమేమి ఇస్తాను? 1 యూజర్స్‌ని యాడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాను. 2 యూజర్స్ డీటెయిల్స్ మోడిఫై చేయడానికి పర్మిషన్స్ ఇస్తాను. 3 యూజర్స్‌కి పాస్వర్డ్ రీసెట్ చేయటమైనా, యూజర్స్‌కి పాస్వర్డ్ సెట్ చేయటమైనా పర్మిషన్ ఇస్తా. 3 పర్మిషన్స్ ఇస్తా. ఓకే. ఆ పర్మిషన్ ఇచ్చినందువల్ల నువ్వు ఈజీగా వీటి మీదే పని చేయగలవు. వీటి మీదే కంపెనీలో నువ్వు పని చేయగలవు. అంతే. ఈ ప్రాజెక్ట్‌లో ఇంతే నీ వర్క్. నీ టాస్క్ ఇంతే. థిస్ ఈస్ యువర్ లిమిటేషన్. థిస్ ఈస్ యువర్ లిమిటేషన్. ఓకే. ఇలాంటి యాక్సెస్ నీకిస్తాను. అయితే ఇలాంటి యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు నిన్ను కృష్ణ అనే వ్యక్తిని నార్మల్ యూజర్ గానే ట్రీట్ చేశా. కానీ ఇప్పటి నుంచి కృష్ణ అనే వ్యక్తి నార్మల్ యూజర్ కాదు. నువ్వు యూ విల్ బికమ్ ఏ సూడో యూజర్ అని చెప్పాడు. అంటే సూడో యూజర్. నౌ ఆన్వర్డ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ సూడో యూజర్. నువ్వు నార్మల్ యూజర్‌వే. కానీ ఇక్కడ నీకు కొన్ని ఫెసిలిటీస్ కల్పించా. కొన్ని పర్మిషన్స్ ఇచ్చా. కొన్ని కమాండ్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి రైట్స్ ఇచ్చా. రైట్స్ ప్రొవైడ్ చేశా. కాబట్టి నౌ యూ విల్ బికమ్ ఎ సూడో యూజర్. అంటే ఇదిగో ఇలాంటి యాక్సెస్‌ని ఇచ్చిన విధానాన్ని మనం ఏమంటామంటే సూడో యాక్సెస్ అంటాం. సూడో యాక్సెస్. సూడో యాక్సెస్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి యెస్ సూడో యూజర్ అనే వ్యక్తి మళ్ళీ వచ్చాడు. వాడు ఎవరొచ్చారు? నార్మల్ యూజర్ ప్లేస్ తర్వాత పక్కన పెడితే సూడో యూజర్ అనేవాడు మళ్ళీ వచ్చాడు. చూసారా? సార్ సూడో యూజర్‌కి మరి ఐడీస్ ఏమన్నా జనరేట్ అవుతాయా ఏంది కొత్తగా? నో, 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 నో. నువ్వు నార్మల్‌గా యూజర్‌గా ఉన్నప్పుడు ఏదైతే ఐడీ ఉందో 1001 అవ్వచ్చు. ఆ 1001 ఉంటది నువ్వు సూడో యూజర్ అయినప్పటికి గూడా. అయితే నీకు ఫెసిలిటీస్ మారతాయి అంతే. Once upon a time, you were a normal user, but right now you are a pseudo user. Why? Because you have some, friends, access. You have some access to control Linux. We have access to control its configuration files also. Control చేయొచ్చు. నీకు పర్మిషన్స్ ఇస్తే కంట్రోల్ చేస్తాం. అదే సూడో యాక్సెస్. ఆ వ్యక్తినే సూడో యూజర్ అంటారు. అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి యాక్సెస్ ఒక నార్మల్ యూజర్‌కి ఇస్తే దాన్నే సూడో యాక్సెస్ అంటాం. ఆ వ్యక్తినే సూడో యూజర్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది రూట్ యూజరు, సిస్టమ్ యూజరు, ఈసీ2 యూజరు, నార్మల్ యూజర్‌తో పాటుగా సూడో యూజర్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ప్రతిసారి ఈ వ్యక్తి సూడో అనే కమాండ్ ఉపయోగించి వర్కౌట్ చేయాలి అని చెప్పింది. ఎవరు? లైనక్స్. అంటే ఇప్పుడు దాకా గమనిస్తే మనం ఏం చేసాం ఫ్రెండ్స్? డైరెక్ట్‌గా ఎంతమంది యూజర్స్ ఉన్నారు? రూట్ యూజరు, సిస్టమ్ యూజరు, ఈసీ2 యూజరు, నార్మల్ యూజరు యాస్ వెల్ యాస్ సూడో యూజర్. ఓహో! అట్లాగా. ఓకే. సరే ఇప్పుడు ఇలా, ఇలా రిక్వైర్మెంట్ ఇలా వచ్చింది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే సపోజ్, సపోజ్ ఇక్కడ ఉన్నాం మనం. సో యూ ఆర్ హియర్. ఇదెంత సర్వర్ 1. సర్వర్ 1లో కృష్ణ ఉన్నాడు. సర్వర్ 1లో కృష్ణ ఉన్నాడు. సో సర్వర్ 2లో సర్వర్ 2 ఉంది. సర్వర్ 2లో రోహిత్ ఉన్నాడు. కృష్ణ, రోహిత్ ఇక్కడున్నారు. రోహిత్ ఏమో సర్వర్ 2లో ఉన్నాడు. కృష్ణ ఏమో సర్వర్ 1లో ఉన్నాడు. అవునా? ఓకే. బాగుంది. అయితే ఇక్కడ అన్నాడు వీడు. ఈ ప్రాజెక్ట్ అవసరాలను బట్టి రోహిత్‌కి ఒక ఫైల్ అవసరమైంది. ఆ ఫైల్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ది సర్వర్ 1. ఫైల్ ఈస్ అవైలబుల్ ఇన్ సర్వర్ 1. బట్ రోహిత్‌కి ఈ ఫైల్ అవసరమైంది అర్జెంటు. బట్ సర్వర్ 1లో ఫైల్ ఉంది. బట్ ఇక్కడ సర్వర్ 2లో ఆ ఫైల్ లేదు. బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. రోహిత్ ఈస్ వర్కింగ్ ఆన్ సర్వర్. ఓకే. బాగానే ఉంది. అయితే వాడేం చెప్పాడంటే, "అరే బాబు! ఏం లేదు సింపుల్‌గా ఇదిగో ఫైల్ 1ని ఇక్కడ సర్వర్ 1 నుంచి సర్వర్ 2కి ఫైల్‌ని మూవ్ చేయమ్మా" అన్నాడు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇంపార్టెంట్ ఫైల్. బట్ ఇక్కడ మూవ్ చేయి. ఆ ఫైల్ ఉపయోగించుకొని అతను ఏదో వర్క్ చేసుకుంటాడని చెప్పాడు. దిస్ ఈస్ యువర్ డ్యూటీ. దిస్ ఈస్ యువర్ రెస్పాన్స్. దట్స్ ఇట్. ఎందుకు ఏంటి ఇలా కాదు. వాడు ఫైల్ అక్కడ పంపించమన్నాడు. నువ్వు మూవ్ చేయటం నీ డ్యూటీ అంతే. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ
ఇక్కడ నువ్వు సర్వర్ 1 లో ఉన్నావు. యెస్. దిస్ సర్వర్ 1. ఈ సర్వర్ 1 లో నీకేంది ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే సోర్స్ ఇది. ఇది సోర్స్ నీది సోర్స్. నువ్వు సోర్స్ లొకేషన్. ఇది సోర్స్ లొకేషన్ అనుకుంటాం. సో దీన్ని మనం ఏమంటాం? లొకేషనే ఇది గూడా. అయితే ఈ లొకేషన్ మనం ఏమని పిలుస్తామంటే డెస్టినేషన్ అని పిలుస్తాం. సో ఇక్కడ చూస్తే ఇది సోర్స్ లొకేషన్. ఇదేమో డెస్టినేషన్ లొకేషన్. సోర్స్ వేరు, డెస్టినేషన్ వేరు. యెస్ ఫ్రెండ్స్. సోర్స్ వేరు, డెస్టినేషన్ వేరు. అయితే ఈ ఈ ఈ సోర్స్ లొకేషన్, ఈ డెస్టినేషన్ లొకేషన్ ఇవున్నాయి గదా! ఆ! సోర్స్ లొకేషను, డెస్టినేషన్ లొకేషన్ 2 లొకేషన్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. సోర్స్ లొకేషన్ ఉంది. డెస్టినేషన్ లొకేషన్ గూడా ఉంది యాక్చువల్‌గా. ఓకే. అయితే ఈ సోర్స్ లొకేషను, డెస్టినేషన్ లొకేషను, ఈ సోర్స్ లొకేషను, డెస్టినేషన్ లొకేషను ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ఫైల్‌ని ఇక్కడ డెస్టినేషన్ లొకేషన్‌లోకి మూవ్ చేయాలి అంతే. సోర్స్, డెస్టినేషన్ 2 వేరే వేరే. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ టార్గెట్. టార్గెట్ అనుకోండి. టార్గెట్ మిషన్, డెస్టినేషన్ మిషన్ అనొచ్చు. టార్గెట్ మిషన్, డెస్టినేషన్ మిషన్. యెస్ ఆర్ నో అనొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఇదంతా గూడా ఓవర్ నెట్వర్క్ జరుగుతుంది. అంతే గదా! త్రూ ఇంటర్నెట్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ వి కెన్ ఏబుల్ టు ట్రాన్స్‌ఫర్ దిస్ ఫైల్ ఫ్రమ్ సర్వర్ 1 టు సర్వర్ 2 త్రూ నెట్వర్క్ ద్వారాగా టోటల్‌గా. అంటే నువ్వు ఒక నెట్వర్క్‌లో ఉంటావు. యెస్. యూ ఆర్ ఇన్ దిస్ ప్లేస్. బట్ దిస్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్‌వేర్. యెస్ ఆర్ నో? సమ్‌వేర్. అర్థమైందా? అంటే అక్కడ వేరే, ఇక్కడ వేరే. బట్ ఇక్కడ మొత్తం గూడా త్రూ ఇంటర్నెట్ ద్వారాగా మీకు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే నెట్వర్క్‌లో ఇట్లా నువ్వు పనిచేయటం మొదలుపెడుతున్నావో, అప్పుడు నిన్ను ఏమని పిలుస్తారు అనంటే, నిన్ను నెట్వర్క్ యూజర్ అని పిలుస్తారు. నెట్వర్క్ యూజర్. సార్ ఐడీ ఏమన్నా మారిద్దా? నో, 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 నో. ఐడీ ఏం మారదు. అంటే యెస్ నువ్వు నార్మల్ యూజర్‌వే. కానీ నీకు కొంత శక్తి ఇస్తాం. ఈ ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి. థాట్స్ ఇట్. యూ విల్ బికమ్ ఎ నెట్వర్క్ యూజర్. థాట్స్ ఇట్. నెట్వర్క్ యూజర్. అంటే ఇక్కడ సూడో యూజర్‌గా నిన్ను ఎలాగైతే నేను చేశానో, ఇప్పుడు యెస్ ఇప్పుడు నేను నిన్ను నెట్వర్క్ యూజర్‌ని చేస్తాను. అట్లా. అంటే ఇప్పుడు నీకు అర్థమైన భాష ఏందంటే, మనకి యాక్చువల్‌గా లైనక్స్‌లో 5 మంది యూజర్స్ ఉన్నారు. 5 మెంబర్స్. ఎవరు వాళ్ళు? యెస్. ఫస్ట్ ఏంటి? యెస్ ఫ్రెండ్స్. రూట్ యూజర్. ఓకే. ఫస్ట్ వన్ రూట్ యూజర్. ఓకే. ఎక్సలెంట్. రెండో వ్యక్తి ఎవరు? సిస్టమ్ యూజర్. ఎక్సలెంట్. సిస్టమ్ యూజర్ ఎక్సలెంట్. ఓకే. మూడోదెవరు? యెస్. ఈసీ2 యూజర్. ఎక్సలెంట్. ఈసీ2 యూజర్ ఎక్సలెంట్. నాలుగోదేంటి? నార్మల్ యూజర్. యెస్. యెస్. నార్మల్ యూజర్స్. ఓకే. నార్మల్ యూజర్స్. ఐదేంటి? సూడో యూజర్. సూడో. సూడో యూజర్స్. యెస్. యెస్. ఆరోదేంటి? యెస్ ఫ్రెండ్స్. ఆరోది నార్మల్ యూజర్, సూడో యూజర్. ఆరోది యెస్ ఫ్రెండ్స్. నెట్వర్క్ యూజర్. యెస్. అట్లనమాట. సో, ఈ విధంగా మనం లైనక్స్‌లో యూజర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఎవరన్నా అడిగినప్పుడు. సార్ మరి మనం సిస్టమ్ యూజర్‌తో మనం పని అవసరంలా. నీకు సంబంధం గాదది. అది వేరే అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే. మరి ఈసీ2 యూజర్‌తో, నార్మల్ యూజర్‌తో, సూడో యూజర్‌తో, నెట్వర్క్ యూజర్‌తో, రూట్ యూజర్‌తో నీ పనుంటది యాక్చువల్‌గా. అర్థమైందా? సరే. ఓకే సార్ బాగుంది. మరి సార్ ఇప్పుడు ఈసీ2 యూజర్ అనే వ్యక్తి నార్మల్ యూజరా? అసలు ఎవడు వీడు సిస్టమ్ యూజరా? అసలు నెట్వర్క్ యూజరా? అసలు వీడెవడు అసల? ఈసీ2 యూజర్ ఎవడు అసలు? సూడో యూజరా? నెట్వర్క్ యూజరా? అసలు నార్మల్ యూజరా? అసలు సిస్టమ్ యూజరా? ఎవడసలు వీడు సు యు ఇ కరెక్టే చెప్పారు బానే ఉంది. ఈసీ2 యూజర్ అంటున్నారు. మరి ఈసీ2 యూజర్ ఎవరసలు? హూ ఈస్ థిస్ ఫెలో? అసలు లైనక్స్ వీడికి ఏమిచ్చింది? ఏ ఏ బాధ్యత ఇచ్చింది? అంటే ఈసీ2 యూజర్ అనేవాడు సూడో యూజర్. యెస్. బై డిఫాల్ట్ గివెన్ బై లైనక్స్. అంటే ఈసీ2 యూజర్ అనేవాడిని సూడో యూజర్‌గా తయారు చేసింది బై డిఫాల్ట్‌గా ఎవరు? లైనక్స్. కాబట్టి వాడు సూడో యూజరే. వాడు సూడో యూజరే. అంటే సూడో యూజర్ అంటే ఏం సార్? ఏం లేదు. వాడికి చాలా పవర్ ఉంటది. ఏది? లైనక్స్ తర్వాత రూట్ యూజర్ అంటే, రూట్ యూజర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఈసీ2 యూజర్‌దే. ఎందుకు? యెస్ యూ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఈస్ ఎ సూడో యూజర్. అట్లా. సూడో యూజర్. ఎవరు? ఈసీ2 యూజర్ అనే సూడో యూజర్. అలా తయారు చేసింది. అయితే సింపుల్‌గా ఇప్పుడు మనం చెప్పాల్సింది ఇదంతా ఓకే. అర్థమైంది సార్ బానే ఉంది. మరి లైనక్స్ వీళ్ళందరిని తయారు చేసింది గదా! మరి ఏం చేసింది వీళ్ళకి? అంటే ఏం లేదు సింపుల్‌గా ఇప్పుడు సపోజ్ ఒక ఈసీ2 యూజర్ ఉన్నాడు. ఓకే. ఒక ఈసీ2 యూజర్ ఉన్నాడు. ఓకే. ఒక రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే. సరే ఎలాగో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరో ఒక నార్మల్ యూజర్ ఉన్నాడు. నార్మల్ యూజర్. సో, ఆ నార్మల్ యూజర్ పేరు కృష్ణ. ఓకేనా?
లేదా కుమార్ లేదా రోహిత్ ఏదో అనుకున్నాం కదా. ఎస్ ఓకే బాగుంది. సో ఈయన నార్మల్ యూజర్, ఈయన ఈసిటీ యూజర్, ఈయన రూట్ యూజర్. సో మనకు తెలుసు ఆల్రెడీ నార్మల్ యూజర్ ఐడి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ 0. సో ఈసిటీ యూజర్ ఐడి ఎంత ఉంటుంది 1000. నార్మల్ యూజర్ ఐడి ఎంత ఉంటుంది అంటే 1001 నుంచి 60,000 ఉంటుంది. ఇది ఈ కేసు. ఇంతవరకు సెట్ చేసింది ఎవరు? లైనెక్స్ సెట్ చేసింది. యాక్చువల్‌గా లైనెక్స్ ఇదంతా చేస్తదనమాట రియల్‌గా. మనకు సంబంధం లేకుండా లైనెక్సే చేసి పెడతది. లైనెక్స్ చేసి పెడుతుంది. ఓకే బాగుంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఏం జరిగింది అనంటే హ్మ్. లైనెక్స్‌లో మనం యాస్ ఎ రూట్ యూజర్ గాను, ఈసీ2 యూజర్ గాను, నార్మల్ యూజర్ గాను ఎంటర్ అవుతాం. ఓకే బాగుంది. మరి ఎంటర్ అయిన తర్వాత లైనక్స్‌తో పని చేస్తా ఉంటాం. యెస్ కొన్ని ఫైల్స్ తయారు చేస్తాం, కొన్ని ఫోల్డర్స్ తయారు చేస్తాం అని చెప్పి. అయితే ఇక్కడ, ఇక్కడ ఈ రూట్ యూజర్‌కి యూజర్ నేమ్ ఏంది? రూటు. యూజర్ నేమ్ రూటే. ఓకే. ఏది యూజర్ నేమ్ రూట్ మాత్రమే. ఓకే. ఈ ఈసీటీ యూజర్‌కి యూజర్ నేమ్ ఏం సార్? యూజర్ నేమ్. ఈసీటీ యూజర్‌కి యూజర్ నేమ్ అనేది ఏంది? ఈసీ2 యూజరే. యెస్ ఓకే. నార్మల్ యూజర్‌కి యూజర్ నేమ్ ఏంది? నార్మల్ యూజర్‌కి యూజర్ నేమ్ మీకేది ఇస్తే అది. కృష్ణ ఇస్తే కృష్ణ, కుమార్ ఇస్తే కుమార్. కృష్ణ అనుకోండి అట్లా. ఇదే అంతే. అయితే లైనక్స్ ఏం చేసిందంటే, "అరే బాబు! మీరు లాగిన్ అయిన తర్వాత మరి ఫైల్స్, ఫోల్డర్స్ అవన్నీ సెట్ చేసుకోవాలి గదా! అవన్నీ రాసుకోవాలి గదా! మరి ఎక్కడ రాసుకుంటారు?" అని చెప్పేసి రాసుకోవడానికి మనకెట్లయితే పెన్ను, పుస్తకాలున్నాయో అట్లాగే ఇదో బుక్ ఇచ్చింది. ఎవరు? లైనక్స్. ఏమని? రూట్ యూజర్‌కి ఒక బుక్ ఇచ్చింది. ఆ బుక్ పేరే రూట్. ఆ పుస్తకం పేరు రూట్. బుక్ అన్నమాట. ఒక బుక్ ఇచ్చింది. ఆ పుస్తకం పేరు రూట్. అంటే ఎందుకు? నీకు కావాల్సినవి రాసుకోవచ్చు ఈ బుక్‌లో. ఓకే. ఈసీడీ యూజర్ కూడా ఒక బుక్ ఇచ్చింది. ఆ బుక్ పేరేంది? అదే సేమ్ యూజర్ లాంటి పేరే పెట్టింది. ఈసీడీ యూజర్ అనే పెట్టింది. సో, నార్మల్ యూజర్ ఇప్పుడు కృష్ణ ఉన్నాడు గదా! కృష్ణకి గూడా ఒక పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకం పేరు గూడా కృష్ణ అనే తయారు చేసింది. ఎవడు? లైనక్స్ తయారు చేసింది. బై డిఫాల్ట్‌గా. నువ్వు ఎప్పుడైతే నిన్ను యూజర్‌గా తయారు చేసిందో, నువ్వు యూజర్ అయ్యావో, అలాగే సేమ్ నీకు యూజర్ నేమ్‌తో పాటే ఒక బుక్ గూడా తయారు చేసింది. యూజర్ నేమ్, బుక్ నేమ్ 2 ఒకటే. బుక్. ఎందుకు? టు రైట్ సంథింగ్ ఇన్‌సైడ్ థిస్ బుక్. అలాగే మనం బుక్ అని ఎలాగంటున్నాం, ఇక్కడ గూడా లైనక్స్‌లో అది డైరెక్టరీ. యెస్ ఆర్ నో? డైరెక్టరీ అంటే ఏంది? ఫోల్డర్, డైరెక్టరీ. ఇక్కడ అన్ని డైరెక్టరీస్ ఇచ్చేసింది. డైరెక్టరీ. యెస్ ఆర్ నో? థిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ డైరెక్టరీ. అంటే లైనక్స్ అనేది ఏం చేసిందంటే యూజర్స్‌ని తయారు చేసింది. యూజర్ ఐడీ ఇచ్చేసింది. యూజర్ ఐడీతో పాటు ఒక ఫోల్డర్‌ని గూడా వాడికిచ్చేసింది. ఆ ఫోల్డర్ పేరే రూట్. ఆ ఫోల్డర్ పేరే ఈసీ2. ఆ ఫోల్డర్ పేరే కృష్ణ. అంటే యూజర్ నేమ్‌నే డైరెక్టరీ నేమ్‌గా ఇచ్చేసింది. అప్పుడు మనం ఏదైనా సరే మనం తయారు జేసినప్పుడు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఈ డైరెక్టరీలోకి స్టోర్ అయిద్దనమాట. ఇప్పుడు మనం ఈసీటీ యూజర్‌గా లాగిన్ అయ్యి ఏదైనా వర్క్ చేసామనుకో, అది వర్క్ అంతా ఈ డైరెక్టరీలో స్టోర్ అయిద్ది. ఇప్పుడు మనం కృష్ణ యూజర్‌లోకెళ్ళి లాగిన్ అయ్యి వర్క్ చేసామనుకో, అదంతా ఇక్కడ స్టోర్ అయిద్ది. మన రూట్ యూజర్‌లోకెళ్ళి మనం వర్క్ చేస్తే అదంతా ఇక్కడ స్టోర్ ఈ డైరెక్టరీలో. అంటే రూట్ అనేది డైరెక్టరీ పేరు. ఈసీ2 యూజర్ అనేది డైరెక్టరీ పేరు. కృష్ణ అనేది డైరెక్టరీ పేరు. ఇక్కడ మరి యూజర్ గూడా అదే. అంటే యూజర్ నేమ్ అండ్ యాస్ వెల్ యాస్ డైరెక్టర్ నేమ్ ఈస్ ఆల్సో సేమ్. ఇలా తయారు చేసింది ఎవరు? లైనక్స్. చేసిన తర్వాత ఇదిగో ఈ రూట్ అనే దాన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో స్టోర్ చేసింది. అంటే ఇది ఫోల్డర్ గదా! రూట్ అనేది ఏంది? ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్‌ని వేరే ప్లేస్‌లో స్టోర్ చేసింది. ఆ ప్లేస్ ఏందంటే స్లాష్, స్లాష్ అంటే ఆ ప్లేస్ స్లాష్. ఆ ప్లేస్‌లో రూట్ అనే దాన్ని స్టోర్ చేసింది. ఓకే. ఇంతవరకు అయిపోయింది ఇది. సో, మళ్ళీ నెక్స్ట్ ఈసిటీ యూజర్ ఇదెక్కడ స్టోర్ చేసింది అంటే స్లాష్ అలాగే ఉంది. అంటే స్లాష్ డైరెక్టరీలోనే స్టోర్ చేసింది స్లాషే. బట్ ఆ స్లాష్ డైరెక్టరీలో మరొక డైరెక్టరీ ఉంది. అదేంటిది హోమ్. ఆ హోమ్‌లో ఈసిటీ యూజర్ అనే డైరెక్టరీని తయారు చేసింది. అక్కడ ప్లేస్ చేసింది. ఇట్లా. అంటే స్లాష్ అనేది ఒక డైరెక్టరీ. హోమ్ అనేది మరొక డైరెక్టరీ. హెచ్ఓఎంఈ. హోమ్ అనేది మరొక డైరెక్టరీ. ఈసిటీ యూజర్ అనేది మరొక డైరెక్టరీ. ఇలాగా సచ్ ఎ వే థట్ ద లినక్స్ హాస్ ప్లాన్ లైక్ దిస్. ఓకే. గుడ్. సో, ఇక్కడ కృష్ణ. కృష్ణ కూడా ఏం చేసింది? ఫార్వర్డ్ స్లాష్ తర్వాత హోమ్ తర్వాత కృష్ణ అని చెప్పింది అట్లా. సో, అట్లా తయారయ్యి అంటే ఫార్వర్డ్ స్లాష్ దాని లోపల హోమ్
దాని లోపల కృష్ణ లోపల కృష్ణ తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ ఉంటాయి. అట్లా కృష్ణ లోపల కృష్ణ తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ ఉంటాయి. ఇలాగ EC2 యూజర్ ఎక్కడ స్లాష్ దాంట్లో ఈ హోము, దాంట్లో EC2 యూజర్ డైరెక్టరీ, EC2 యూజర్ డైరెక్టరీలో EC2 యూజర్ తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ ఇక్కడ ఉంటాయి. అదే తర్వాత రూట్. నువ్వు రూట్ యూజర్‌గా లాగిన్ అయితే నువ్వు రూట్ యూజర్‌గా లాగిన్ అయితే నువ్వు తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కూడా రూట్‌లో ఉంటాయి. రూట్ ఎక్కడుందంటే /రూట్. దాని లోపల రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్, రూట్ యూజర్ తయారు చేసిన ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది స్టోరీ. సో, ఈ లొకేషన్‌లకు మీరు రీచ్ అవ్వాలంటే వాడు చెప్పాడు. ఏమని? CD/రూట్. అంతే. CD/రూట్. ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా CD/ అని రాసి, హోమ్ అని రాసి, EC2-యూజర్ అంటే వాటిలోకెళ్ళటానికి చేంజ్ డైరెక్టరీ. అంటే నువ్వు ఉన్న డైరెక్టరీ నుంచి ఈ డైరెక్టరీలోకి చేంజ్ అవుతావు. అర్థమైందా? తర్వాత ఏంది? అర్థమైందా? /home/కృష్ణ అట్లా దాంట్లోకి వెళ్ళిపోతాం. చూసారా? ఇట్లా ఈ విధంగా మనం వెళ్ళాలి లోపలికెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. మన డేటా ఏదో ఉందో ఏందనేది మొత్తం. అర్థమైందా? సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో కొంత గ్రిప్ తెచ్చుకోవాలి లైనక్స్ మీద. ఇది గ్రిప్ తెచ్చుకుంటే చాలు డెవాప్స్ ఈజీగా అర్థమైందండి. సో, మిగతా కమాండ్స్ చెప్పాను కదా! ఏంటిది? సో, ఎలాగా మనం స్టార్ట్ అయ్యేది? బేసిక్ కమాండ్స్ చూడాలి. కొన్నున్నాయి. చాలా ఉన్నాయి బేసిక్ కమాండ్స్. అది బేసిక్ కమాండ్స్ అన్ని మొత్తం ఒకేసారి చదివితే బట్టి కొట్టినట్టయిద్ది. బై హార్ట్ చేసినట్టయిద్ది. అందుకని నేను అట్లా చెప్పను. అక్కడ సందర్భాన్ని బట్టి ఆ కమాండ్స్ ఎలా ఉపయోగించాలో చెప్పుకుంటూ వెళ్తా ఉంటాం. అంతేగాని ఫస్ట్ నుంచి ఎల్ఎస్ రాసుకోండమ్మా, ఎల్ఎస్ అయిపోయినాలు రాసుకోండమ్మా, ఇదిగో క్యాట్ రాసుకోండమ్మా, అది రాసుకోండి, ఇదంతా అకాడమిక్ లెవెల్. ఎగ్జామ్ పెడితే పరీక్షల్లో పాస్ అవుతాం. అంతేగాని వర్క్ చేయలేవు. అట్లా కాదు. దాని సందర్భం ఏంటి? దాని విధానం ఏంటి? ఎక్కడ, ఎప్పుడు చెప్పాలా? ఏం చేయాలనేది తెలుసుకొని చెప్పాల. సీడీ కమాండ్ ఎప్పుడు చెప్పాలనేది తెలుసుకొని చెప్తా నేనంతే. సీడీ కమాండ్ గురించి ముందు ఇంట్రడక్షన్ ఇచ్చి సీడీ కమాండ్ గురించి చెప్తా. అట్లాగే సీడీ గత వాళ్ళేమంటారు? ఫస్టే రాసుకోమ్మా ఎల్ఎస్. ఓకే అమ్మా. ఎల్ఎస్ అయిపోయినా ఓకే. ఇది మళ్ళీ సీడీ రాసుకోమ్మా, చేంజ్ డైరెక్టరీ అయిపోయింది. ఒక స్టేట్మెంట్‌తో సీడీ అయిపోయింది ఇక. అసలు సీడీ అంటే ఎందుకు సీడీ మనం టైప్ చేయాలి? అసలు సీడీ టైప్ చేస్తే ఏం జరిగిద్ది? ఇయన్నీ ఇంక అవసరంలా. సీడీ చేంజ్ డైరెక్టరీ రాసుకోండి. అయిపోయింది. గో టు హోమ్ డైరెక్టరీ రాసుకోండి. అంటే హోమ్ అంటే ఏంది? ఇదంటే ఏంది? అవసరంలా. అంటే నేనేమంటానంటే అలాగా లైనక్స్ నేర్చుకొని ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్క్ రావట్లా వాళ్ళకి. తెలుసు అనే మైకంలో ఉన్నారు తప్పితే వాళ్ళకి వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నారు. అదొక పక్కన పెడితే. ఇప్పుడు ఫ్రెండ్స్ టోటల్‌గా మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ EC2 యూజర్ అయినా, రూట్ యూజర్ అయినా, సూడో యూజర్ అయినా, ఏ యూజర్ అయినా సరే. సో, సార్ మనం కంపెనీలోకెళ్ళిన తర్వాత ఏ యూజర్‌గా పనిచేస్తాం ఎక్కువ పర్సెంటు? అంటే మినిమమ్ చెప్పాలంటే ఫ్రెండ్స్. అంటే 80-90% అంటే నీ ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్‌ని బట్టి నువ్వు సూడో యూజర్‌గానే పనిచేస్తావు. మరి మీరు రూట్ యూజర్ యాక్సెస్ అవన్నీ నేర్పిస్తారా? రూట్ యూజర్ యాక్సెస్, నార్మల్ యూజర్ యాక్సెస్, సూడో యూజర్ యాక్సెస్ అన్నీ నేర్పిస్తాం. 1, 2, 3 నెట్వర్క్ యూజర్ 1, 2, 3, 4 అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో మనల్ని జాయిన్ అయిన తర్వాత మనం సూడో యూజర్ గానే పనిచేస్తూ వెళ్తూ ఉంటాం. ఐ యామ్ సూడో యూజర్ దట్స్ ఇట్. రూట్ యూజర్ కాదా? రూట్ యూజర్ కాదు. రూట్ యూజర్ బాధ్యతలు ఎవరికిస్తారు? సీనియర్స్. ఎక్స్‌పీరియన్స్. అంటే ఎట్లాగిస్తారు? అంటే ఇంత ఎక్స్‌పీరియన్స్ అని ఉంటదా? లేకపోతే వెంటనే ఇస్తారా మనకి? బేస్డ్ అపాన్ ద కంపెనీ, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ద క్లయింట్ మీకు అలాంటి బాధ్యతలు అప్పచెప్తారు. సపోజ్ నువ్వు చిన్న మిడ్ లెవెల్ కంపెనీ, స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయ్యావు. అప్పుడు నీకేంటి? నువ్వే రూట్ యూజర్, నువ్వే సూడో యూజర్, నువ్వే నెట్వర్క్ యూజర్, అన్నీ నువ్వే మొత్తం. ఎందుకది స్మాల్ సేజ్ కంపెనీ. స్మాల్ కంపెనీస్. ఇట్లా నిన్ను ట్రీట్ చేస్తారు. టాప్ ఎంఎన్‌సి అనుకుంటే నువ్వు రూట్ యూజర్‌గా రీచ్ అవ్వడానికి మాక్సిమం ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ 5-6 ఇయర్స్ మాక్స్ కేస్‌లో. లేదు మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. 3 సంవత్సరాలకే వాడికి ఇచ్చాడంటే ఆర్గనైజేషన్ క్లయింట్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్, క్లయింట్ టు క్లయింట్ ఇలా వేరియేషన్ ఉంటదన్నమాట. ఒక ప్రాజెక్ట్‌కి ఒక క్లయింట్, ఒక క్లయింట్‌కి సంబంధించిన విషయాలు ఇంకో క్లయింట్ అట్లా డిఫరెంట్‌గా ఉంటాయి మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. అంతేగాని ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే ప్రాజెక్ట్‌ని, ఇదే వర్కింగ్, ఇదే కల్చరు, ఇదే ప్రాసెస్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ సేమ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ చేంజ్ అయింది. క్లయింట్ చేంజ్ అయ్యాడు. అక్కడ వేరే ఉంటది. అక్కడ ఇంకోటి. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ మేనేజర్ వేరు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ వేరు. అట్లాగా
కంపెనీ ఒకటే. బట్ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ స్టైల్ వేరు. ఈ మేనేజర్ స్టైల్ వేరు. ఈ మేనేజర్ ఒకలాగుంటాడు. ఆ మేనేజర్ ఒకలాగుంటాడు. చెప్పలేం. అందుకోసం వర్క్ అనేది పూర్తి స్థాయిలో మనం ఎక్కడ ఎలా పనిచేస్తామో తెలీదు గాబట్టి, అన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ గ్రిప్ మనం తెచ్చుకొని ఉండాలి. యెస్. టోటల్‌గా. ఓకే. సో, ఈ విధంగా మనం అక్కడ లైనెక్స్‌లోకెళ్ళి మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఇలాగ. హ్మ్. వర్క్ చేస్తూ సెట్. సో, ఈ క్రమంలో మనకు తెలుసు యూజర్స్‌ని ఎలా యాడ్ చేయాలి? యూజర్స్‌కి ఎలా పాస్వర్డ్ ఇవ్వాలి? యూజర్స్‌కి యాక్సెసింగ్ ఎలా ఇవ్వాలనేది మనకు తెలుసు యాక్చువల్‌గా. ఓకే. అయితే టోటల్‌గా మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. టోటల్‌గా చెప్పాలంటే, మనం ఎప్పుడైనా సరే చూడండి. సో, కృష్ణ అనే ఒక యూజర్ ఉన్నాడు. ఒక పర్సన్. ఆ కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే. సో, కృష్ణ అనే వ్యక్తి ఈస్ ఎ డెవలపర్ అనుకోండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు రోహిత్. ఈయన టెస్ట్ ఇంజినీర్. ఇంకో వ్యక్తి ఉన్నాడు కుమార్. ఈయన సంథింగ్ లైనక్స్ అడ్మిన్ ఇట్లా ఉన్నారు. లైనక్స్ అడ్మిన్ ఈయన. ఇట్లా ఉన్నారు. సో, కృష్ణ వేరు, కుమార్ వేరు, ఇదే కృష్ణ, రోహిత్ వీళ్ళందరూ వేరే వేరే యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే నేను బేస్డ్ ఆన్ ది స్కిల్ సెట్ నేను వీళ్ళకి యాక్సెస్ ఇస్తానన్నమాట. కృష్ణకి ఒకలాంటి యాక్సెస్, రోహిత్‌కి ఒకలాంటి యాక్సెస్, కుమార్‌కి ఒకలాంటి యాక్సెస్ నేను ఇవ్వగలను. విత్ ద హెల్ప్ ఆఫ్ యెస్ ఫ్రెండ్స్. సర్టెన్ కమాండ్స్, స్పెసిఫిక్ కమాండ్స్ లైనక్స్‌లో ఇది పాసిబుల్ అయింది యాక్చువల్‌గా. ఆ విధంగా నేను వర్క్ చేస్తూ ఉంటాను అంతే. నాకున్న యాక్సెస్ వేరు, కృష్ణకున్న యాక్సెస్ వేరు, రోహిత్‌కున్న యాక్సెస్ వేరు, కుమార్‌కున్న యాక్సెస్ వేరు. డిఫరెంట్‌గా మనం చూడొచ్చు. ఎక్కడ? రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో రియల్ టైమ్. యెస్. ఎక్కడ? లైనక్స్‌లో. మొత్తం లైనక్స్‌లో. అయితే ఇక్కడ మనం చూస్తే అసలు ఒక యూజర్‌ని ఎలా తయారు చేయాలనేది మనకు తెలుసు ఆల్రెడీ. హౌ టు క్రియేట్ ఎ యూజర్ అనేది తెలుసు. హౌ టు క్రియేట్ ఎ యూజర్. యెస్. యెస్. హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్. ఓకే. ఇవన్నీ తెలుసు మనకి. అంటే ఎలాగ యూజర్‌ని తయారు చేయాలి అంటే యెస్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ how to create users in Linux. A users friends, how to create normal users in Linux. Linux లో నార్మల్ యూజర్స్ ని ఎలా తయారు చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 1. 2. హౌ టు సెట్ పాస్వర్డ్. హౌ టు సెట్ పాస్వర్డ్ హౌ టు సెట్ పాస్వర్డ్ టు ద నార్మల్ Linux. How to set the password to the normal user in Linux. నార్మల్ యూజర్స్ ని ఎలా సెట్ చేస్తారు పాస్వర్డ్? సో ఇలా చూసారా? థర్డ్ స్టెప్. హౌ టు సెటప్. సో తర్వాత యూజర్స్‌ని తయారు చేసాం. పాస్వర్డ్ తయారు చేసాం. తర్వాత ఏంది? హౌ టు హౌ టు ప్రొవైడ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్. హౌ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ఆల్ ద యూజర్స్. సో యూజర్స్‌కి యాక్సెస్ ఎలా ఇవ్వాలి? ఓకే. యూజర్స్‌కి యాక్సెస్ ఎలా? హౌ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ఆల్ ద యూజర్స్. ఆల్ ద నార్మల్ యూజర్స్ ఎట్లా ఇవ్వాలి? నార్మల్ యూజర్స్‌కి ఎట్లా ఇవ్వాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్? వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇది తెలిస్తే చాలు యాక్చువల్‌గా. 1, 2, 3 ఇది తెలిస్తే చాలు. సింపుల్ అన్నమాట. సో నార్మల్ యూజర్స్‌ని ఎలా తయారు చేస్తారు? పాస్వర్డ్ ఎలా సెట్ చేస్తారు? హౌ టు సెట్ పాస్వర్డ్ టు ద నార్మల్ యూజర్స్ ఇన్ లినక్స్. ఇది తెలిస్తే చాలు. ఓకే. బానే ఉంది. అయితే ఒకటి యూజర్స్‌ని మనం ఎప్పుడైనా తయారు చేసినప్పుడు యెస్ ఫ్రెండ్స్ చూడండి. ఆన్సర్ యూజర్ యాడ్ కమాండ్ ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ యాడ్ యూజర్. అంటే యూజర్ యాడ్ అయినా ఉపయోగించొచ్చు. యాడ్ యూజర్స్ అయినా ఉపయోగించొచ్చు. యాడ్ యూజర్ ఉపయోగించొచ్చు. అయితే మనం సింపుల్‌గా చాలా మంది ఏందంటే యూజర్ యాడ్ కమాండ్ వాడతాం. యాడ్ యూజర్ అయినా వాడొచ్చు. నో ప్రాబ్లమ్. అయితే ఇక్కడ చూస్తే యూజర్ యాడ్, యూజర్ యాడ్ కమాండ్ అంటే ఏంది అసల? అంటే మనకి యూజర్ యాడ్ కమాండ్ అనేది యెస్ ఫ్రెండ్స్. యూజర్ యాడ్ కమాండ్
user add is a command in Linux. User add is a command in Linux. It is used to create normal users. అంతే, it is used to create a normal user. అంతే సింపుల్ గా చెప్పొచ్చు, అంతే, ఏం లేదు, నథింగ్. అదనమాట యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించి అలా చేస్తాం. ఓకే, యూజర్ ను తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఏంది, సింపుల్ గా యూజర్ యాడ్ యూజర్ నేమ్ దట్స్ ఇట్. సో యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ కృష్ణ అనుకోండి, కృష్ణ. సో కృష్ణ ఏఆర్ఐ అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా మీకు? ఏఆర్ఐ పెట్టాడా? కృష్ణ యూజర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ, అది జరిగేది ప్రొసీజర్. అవుట్పుట్ అది వస్తుంది. కృష్ణ యూజర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ, ప్రొసీజర్ అది వస్తుంది. అట్లా కృష్ణ యూజర్ తయారైపోతాడు. మరి తయారైన తర్వాత అసలు నెక్స్ట్ ఏం జరిగింది ఏందనేది చూస్తే అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. ఏంది? ఎస్, చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కృష్ణ అనే యూజర్ ని మనం తయారు చేసాం. యూజర్ యాడ్ కృష్ణ అని తయారు చేసాం. ఒక నిమిషం. ఓకే, సో యూజర్ యాడ్ కృష్ణ అనుకోండి, యూజర్ యాడ్ కృష్ణ. ఓకే, అదే యూజర్ యాడ్ కృష్ణ అనేది చేసాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు లైనెక్స్? ఏం చేస్తుంది? కృష్ణ అనే యూజర్ ని తయారు చేస్తుంది. కృష్ణ అనే యూజర్ ని తయారు చేయాలి అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలా? కృష్ణ అనేది ఎస్, కృష్ణ అనేది యూజర్ నేమ్ కృష్ణ. యూజర్ నేమ్ ఏంది? కృష్ణ. ఓకే, సో కృష్ణ తర్వాత నెక్స్ట్ లైనెక్స్ ఏం చేస్తుంది అంటే కృష్ణకి ఒక ఫోల్డర్ కూడా అసైన్ చేస్తుంది. కృష్ణకు ఒక ఫోల్డర్ కూడా అసైన్ చేస్తుంది. ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి అంటే ఆ ఫోల్డర్ నేమ్ కూడా కృష్ణనే. ఓకే, కృష్ణ అనే ఫోల్డర్ నేమ్ క్రియేషన్ చేస్తుంది. ఓకే, ఎందుకు? టు స్టోర్ ద కృష్ణ పర్సనల్ స్టఫ్. టు స్టోర్ కృష్ణ పర్సనల్ స్టఫ్. కృష్ణ తయారు చేసింది ఎంత కూడా ఇక్కడ స్టోర్ అవుతా ఉంటుంది ఈ ఫైల్లో. ఫైల్ నేమ్ కూడా కృష్ణనే. ఓకే, తర్వాత ఇతనికి ఒక యూజర్ ఐడి కూడా అసైన్ చేస్తుంది. యూజర్ ఐడి 1001, అది స్టోరీ. అంటే యూజర్ నేమ్ అండ్ ఫోల్డర్ నేమ్ అండ్ యూజర్ ఐడి ఇట్లాగా ఇచ్చేస్తుంది. ఎవరు? లైనెక్స్. బ్యాక్గ్రౌండ్ లో లైనెక్స్ ఈ పని అంతా మనకు చేసి పెడతా ఉంటుంది. సో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ద లైనెక్స్ విల్ బి అప్డేటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు సమ్ అదర్ ప్లేస్. సో ఇది ఒక ప్లేస్ అంటే ఫైల్. ఈ ఫైల్లో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అప్డేట్ చేస్తుంది. ఎవరు? లైనెక్స్. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎవరు? లైనెక్స్. ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లో అప్డేట్ చేస్తుంది. సో ఆ ఫైల్ పేరు ఏంటంటే పాస్టబిలిటీ. సో పాస్టబిలిటీ is a file which contains all the users information, all the users details. సో అక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి ఈ ఫైల్లో. దట్స్ ఇట్. ఎవరు చేస్తారు ఇదంతా? బ్యాక్గ్రౌండ్ లో లైనెక్స్. ఇది అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాస్టబిలిటీ అనే ఫైలు ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. ఎందుకు? మరి అంతే కదా, ఇప్పుడు యూజర్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఈ రోజు కృష్ణ యూజర్ ని తయారు చేసావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కుమార్ యూజర్ ని తయారు చేసావు. కుమార్ యూజర్ డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి రోహిత్ డీటెయిల్స్ తయారు చేసావు. నెక్స్ట్ ఇక్కడ స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి సమాదర్ మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన వాళ్ళందరినీ, ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడ యూజర్ గా తయారు చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లోకి వచ్చేది.
కాబట్టి భవిష్యత్తులో ఈ ఫైల్‌లో ఎవరెవరు ఉన్నారు యూజర్స్ తెలుసుకోవాలంటే మళ్ళీ కష్టం కదా! అందుకోసం ఈ ఫైల్ లొకేషన్ మనకు తెలియాలి. యెస్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ అంటే యెస్ దిస్ ఫైల్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ఈటీసీ. ఈటీసీ అంటే ఏంటి సార్? అదొక ఫోల్డర్ యాక్చువల్‌గా. వాటి గురించి కొంత క్లాస్ ఉంది. ఒక 1 అవర్ క్లాస్ ఉంది. ఈటీసీ అంటే ఏంది? ఇంకోటి ఎస్ఎస్‌ది ఇయన్నీ చాలా సంబంధించిన అంటే ఫోల్డర్స్ కాన్ఫిగరేషన్ ఫోల్డర్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ లైనక్స్. దాని గురించి ఒక 1 అవర్ క్లాస్ నడిసింది. తర్వాత అసలు ఈటీసీ అంటే ఏంది? ఇంకోటేంది ఇట్లా చూద్దాం. అది వేరే విషయం. సో, మనకు పర్పస్ ఏందంటే పాస్‌డబ్ల్యూడీ అనే ఫైల్ ఉంది. పాస్‌డబ్ల్యూడీ ఫైల్‌లో యూజర్ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అసలు ఈ పాస్‌డబ్ల్యూడీ ఫైల్ ఎక్కడుంది అనంటే ఈటీసీలో ఉంది. నెక్స్ట్ పాయింట్. అసలు ఈటీసీ అనేది ఎక్కడుందంటే ఫార్వర్డ్ స్లాష్‌లో ఉంది. నెక్స్ట్ పాయింట్. చూసారా? ఫార్వర్డ్ స్లాష్ అనేది ఫస్ట్ పాయింట్. ఈటీసీ అనేది రెండో పాయింట్. దాని లోపల ఫైల్ అనేది మూడో పాయింట్. ఇది యాక్చువల్ హైరార్కీ. అంటే మీరెప్పుడైనా సరే ఈ పాస్‌డబ్ల్యూడీలో ఏ కంటెంట్ ఉందో తెలుసుకోవాలంటే మీరు ఈ హైరార్కీ ఫాలో ఎలాగా? స్లాష్ రాయాలి, ఈటీసీ రాయాలి, తర్వాత పాస్‌డబ్ల్యూడీ రాయాలి. థాట్స్ ఇట్ ఓవర్ సింపుల్. అప్పుడు మీరు వెంటనే పాస్‌డబ్ల్యూడీ ఫైల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. అయితే పాస్‌డబ్ల్యూడీ ఫైల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసే ముందుగా మీకు తెలుసు ఆల్రెడీ క్యాట్ ఇక్కడ ప్లేస్ చేయాలి క్యాట్. క్యాట్ అంటే ఏంటి సార్? ఇట్ డిస్‌ప్లేస్ ఆల్ ద లైన్స్ ఇన్ ఏ ఫైల్. ఆల్ ద లైన్స్ ఇన్ ఏ ఫైల్ అంటే లైన్స్ మొత్తం డిస్‌ప్లే చేస్తదనమాట. అయితే జనరల్‌గా మనకి ఏం జరిగిద్ది అనంటే ఇప్పుడు సపోజ్ ఇదొక ఫైల్ ఉందనుకో. ఇదొక ఫైల్ ఉంది. ఈ ఫైల్ పేరే పాస్‌డబ్ల్యూడీ ఫైల్. ఈ ఫైల్ పేరు పాస్‌డబ్ల్యూడీ ఫైల్. సపోజ్ నేను యూజర్ యాడ్ అని టైప్ చేసి కేకే1 చేశా. అప్పుడు కేకే1 ఇక్కడొస్తాడు. కేకే1 ఇక్కడొస్తాడు. మళ్ళీ యూజర్ యాడ్ అని టైప్ చేసి కేకే2 అని రాసా. మళ్ళీ కేకే2 ఇక్కడొస్తాడు. యూజర్ యాడ్ అని టైప్ చేసి కుమార్ అని రాసా. మళ్ళీ కుమార్ ఇక్కడొస్తాడు. యూజర్ యాడ్ అని టైప్ చేసి కృష్ణ, మళ్ళీ కృష్ణ ఇక్కడొస్తాడు. ఇలా డాష్ 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 చేసుకుంటా యెస్ నాకు 1 మంత్ అయింది. అంటే కనీసం 2000 మంది యూజర్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 2000 మంది యూజర్స్ ఉన్నారనుకోండి. లేదా 1000 మంది యూజర్స్ అనుకోండి. అంటే నేనేమంటానంటే, నేనెప్పుడైతే ఇక్కడ యూజర్‌ని తయారు చేశానో, అంటే యూజర్ యాడ్ కుమార్ అని టైప్ చేసిన వెంటనే కుమార్ ఈ ప్లేస్‌లోకొస్తాడు. కిందొస్తాడు గానీ పైన రాడు యాక్చువల్‌గా. యెస్. ఇది టాప్ ఆఫ్ ద ఫైల్. ఇది బాటమ్ ఆఫ్ ద ఫైల్. అర్థమైందా? కింద నుంచి యాడ్ అవుతా ఉంటాడు. ఇప్పుడు సపోజ్ యూజర్ యాడ్ రాసి యెస్ ఫ్రెండ్స్ కుమార్ అని కృష్ణ అని రాస్తే కృష్ణ ఇక్కడ యాడ్ అవుతాడు. కింద యాడ్ అవుతాడు. యెస్. నాట్ అబోవ్. నాట్ టాప్. కింద యాడ్ అవుతాడు. అంటే ఇక్కడ మనం లేటెస్ట్‌గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కింద మాత్రం యాడ్ అవుతా ఉంటుంది. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కింద లాస్ట్ వరకు కూడా మనం యాడ్ అవుతా ఉంటది. మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏందంటే, ఈ పాస్‌డబ్ల్యూడీ అనే ఫైల్‌లో ఉన్న టోటల్ లైన్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆల్ లైన్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే, ఈ ఫైల్‌లో ఉన్న డేటాను చూడాలంటే, అప్పుడు మనం క్యాట్ అని రాసి, ఈటీసీ రాసి, పాస్‌డబ్ల్యూడీ రాస్తే అయిపోద్ది. ఎవ్రీథింగ్ విల్ బి డిస్‌ప్లేడ్. ప్రతి లైన్ డిస్‌ప్లే అయిద్దిక్కడ. కానీ నాకేంది రీసెంట్‌గా తయారు చేసిన కొంతమందినే తీసుకోవాలా. ఆళ్ళ డీటెయిల్సే కావాలా. మిగతా పాతయి ఎందుకు? అదెప్పుడో 4 మంత్స్, 5 మంత్స్ బ్యాక్ అది. సో, లేటెస్ట్ అప్‌డేట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ ఫైల్‌లో? యెస్. అంటే క్యాట్ ద్వారా ఏం జరిగిద్ది? ఫైల్‌లో ఉన్న డేటా మొత్తం చూడొచ్చు. అప్పుడు క్యాట్ తీసేసి టెయిల్ అనే ఒక కమాండ్ ఉంది. టెయిల్. హ్మ్. టెయిల్ ఈసీటీ, ఈటీసీ పాస్ డబ్ల్యూటీ థాట్స్ ఇట్. దీనివల్ల ఏం జరిగిద్ది సార్? ఏం లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కిందున్నాయి గదా! సో, ఈ లేటెస్ట్ అప్‌డేట్స్ కిందున్న అప్‌డేట్స్ అన్నీ గూడా ఇలా అప్‌డేట్స్ ఉంటాయి గదా! ఆటిని మాత్రమే నీకు డిస్‌ప్లే చేస్తాయి. ఎవరు? టెయిల్ కమాండ్. టెయిల్. టెయిల్ కమాండ్ ఉద్దేశ్యం అది. టెయిల్ అంటే ఏందనుకున్నావు? యెస్. టెయిల్ ఈస్ ఎ కమాండ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు డిస్‌ప్లే ద లాస్ట్ 10 లైన్స్ ఇన్ ఎ ఫైల్. సో, tail is a command which can be used to display the last 10 lines in a file. లాస్ట్ 10 లైన్స్‌ని డిస్‌ప్లే చేస్తది. ఎవరు? టెయిల్ కమాండ్. లాస్ట్ 10 లైన్స్‌ని డిస్‌ప్లే ఎవరు? టెయిల్ కమాండ్. అట్లా. ఆ విధంగా టెయిల్ అనేది మనకి పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాం. అర్థమైందా? క్యాట్ అనేది దేనికి సార్? అన్ని లైన్స్‌కి క్యాట్. టెయిల్ అనేది దేనికి సార్? లాస్ట్ అప్‌డేటెడ్ లైన్స్. లాస్ట్ 10 లైన్స్. యెస్ టెయిల్ కమాండ్. 10 లైన్స్ టెయిల్ కమాండ్. అట్లా. అలాగా. అంటే టెయిల్ కమాండ్ వేరు. సార్ ఫస్ట్ లైన్స్ చూడాలంటే హెడ్. 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 అట్లా చూడొచ్చు. లేదు ఫస్ట్ 5 లైన్సే చూడాలంటే 5 ఇవ్వాలి. హెడ్ 5 దట్స్ ఇట్. లేదు
టేల్ లో 10 లైన్సే కాదు, బై డిఫాల్ట్ బిహేవియర్ 10 లైన్సే చూపించింది. 10 లైన్స్ కాదు 20 లైన్స్ కావాలంటే -20 అంతే. టేల్ -20 ఈటీసీ పాస్డ్. ఎస్ 20 లైన్స్ విల్ బి డిస్ప్లేడ్. అంటే బై డిఫాల్ట్ నేచర్ ఏందయ్యా టేల్ కమాండ్ అంటే టేల్ అని రాసి టైల్ అని రాసి ఈటీసీ రాసి పాస్ట్ రాస్తే జస్ట్ 10 లైన్సే వస్తాయి. లేదు నాకు చాలా లైన్స్ కావాలన్నప్పుడు టేల్ రాసి 20 రాసి ఈటీసీ రాసి సంథింగ్. అప్పుడు ఏమైంది లాస్ట్ ఉన్న 20 లైన్స్ చూపించింది ఎక్కడ టేల్ కమాండ్. అట్లా అలాగా నువ్వు కాన్ఫిగరేషన్ ఫైల్ తో వర్క్ చేసేటప్పుడు ఇది చాలా చాలా ఉపయోగం టేల్ కమాండ్. సో ఇది యాక్చువల్ గా పాస్ట్ అప్డేట్ అనే ఫైల్, ఇది స్టోరీ. అయితే ఇలాగా చాలా మంది పాస్ట్ అప్డేట్ ఉంది. ఓకే, దాంట్లో ఏంటి ఎస్ ఫ్రెండ్స్ టోటల్ చాలా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? KK1 ఉన్నాడు, KK2, KK3 సంథింగ్ దెన్ ఎస్ ఫ్రెండ్స్ 1000 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నాకేం కావాలంటే ఎస్ ఈ పాస్ట్ అప్డేట్ ఫైల్ ఇది ఎక్కడ ఉంది? ఈటీసీలో ఉంది. ఈటీసీ ఎక్కడ ఉంది? ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ 1000 ఎస్ ఫ్రెండ్స్ యూజర్స్ ఉన్నారు. ఈ 1000 యూజర్స్ లో నాకేం కావాలంటే కృష్ణ అనే ఒక యూజర్ ఉన్నాడు. ఈ కృష్ణ అనే యూజర్ డీటెయిల్స్ మాత్రమే ఐ వాంట్ టు గెట్ దిస్ ఫైల్. ఇందాకేంది క్యాట్ ఉపయోగిస్తే ఆల్ వచ్చింది. ఓకే, టేల్ ఉపయోగిస్తే 10 వచ్చినాయి. 10 వద్దు, ఆల్ వద్దు, నాకు ఏది వద్దు. నెక్స్ట్ ఐ డోంట్ వాంట్ టు గో టు దిస్ వే. ఐ వాంట్ టు జస్ట్ ఏ స్పెసిఫిక్ యూజర్, ఒక స్పెసిఫిక్ యూజర్, ఒక యూజర్ వ్యక్తి, ఒక స్పెసిఫిక్ కృష్ణ అనే యూజర్ డీటెయిల్స్ మాత్రమే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? ఈ ఫైల్ నుంచి. ఈ ఫైల్ ఎక్కడుంది? s/etc పాస్ట్ అప్డేట్. ఇది ఫైల్ లొకేషన్. ఈ లొకేషన్ ఉపయోగించి నేను కృష్ణ అనే యూజర్ డీటెయిల్స్ మాత్రమే తెలుసుకోవాలి స్పెసిఫిక్ గా. అప్పుడు మనకి ఏ కమాండ్ ఉపయోగిస్తామంటే grep కృష్ణ etc పాస్ట్ అప్డేట్. వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ వాట్? we can filter only కృష్ణ. సో grep అనేది ఏంది? యాక్చువల్ గా చెప్పాలంటే ఫిల్టర్ కమాండ్. యాక్చువల్ grep గురించి చాలా తెలుసుకుంటాం మనం, ఇప్పుడు కాదు కొంచెం ముందు. So grep is a filter command which can be used to filter the details and which can be used to specify the specific user details. What is this? It can be display the specific user details. అంటే ఈ ఫైల్లో ఉన్న కృష్ణ అనే యూజర్ ను మాత్రమే డిస్ప్లే చేసింది ఎవరు? గ్రెప్. అట్లా పికప్ చేస్తా అనమాట. గ్రెప్ అని ఇచ్చిన వెంటనే ఓన్లీ కృష్ణనే తీసుకొచ్చి చూపించింది, కానీ వేరే యూజర్స్ తీసుకొచ్చి చూపించదు. ఎక్కడి నుంచి చూపించింది? ఈటీసీ పాస్ట్ అప్డేట్ నుంచి. ఎస్ఆర్ నో? ఎక్కడి నుంచి? ఈటీసీ. అంటే నువ్వు ఎక్కడ ఏ ఫైల్ నుంచి తీసుకెళ్లాలో చెప్పాలి దానికి. ఎవరికి? గ్రప్ కి. ఇది పాస్ట్ అప్డేట్ ఫైల్. సో ఏ ఫైల్ నుంచి? ఈ ఫైల్ నుంచి తీసుకో. ఓకే, ఏం తీసుకోవాలా? కృష్ణ అనే వ్యక్తిని తీసుకో. అట్లా ఎలా దానికి ఏంది? గ్రెప్ కృష్ణ ఈటీసీ పాస్. అట్లా అనమాట. గ్రెప్ కృష్ణ ఈటీసీ పాస్. సో ఈ విధంగా మనం చూసి తెలుసుకోవాలి అవన్నీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? డౌట్స్ ఉన్నాయా? లేదుగా? లేదు సార్, ఈజీగా అర్థం. కృష్ణ చాలా డెడ్ ఈజీ. అవును సార్, అవును సార్. చాలా ఇది నువ్వు ప్రాక్టీస్ కూడా ఈజీగా చేయొచ్చు. నేను కూడా ప్రాక్టీస్ చేసి చూపిస్తా. ఇవన్నీ పెద్ద విషయమైన సబ్జెక్ట్ ఏం కాదు. అంటే ముందు థియరిటికల్ గా స్ట్రాంగ్ అయితే గానీ రాదు. ప్రాక్టీస్ చూపించడానికి 5 మినిట్స్, థియరీ చెప్పడానికి చాలా టైం పట్టింది. అంటే ఇంటర్నల్ గా ఏం జరిగిద్దో తెలుసుకోవాలి మనం రియల్ గా. అట్లా. ఎస్ రోహిత్, అర్థమవుతుందా? రోహిత్, క్లారిటీ వచ్చిందా? పర్లేదా? ఈ గ్రిప్ అనే కమాండ్ లైక్ ఓన్లీ ఫైల్లో ఉన్న కంటెంట్ చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం గ్రెప్. ఓకే.